ఆసరా పింఛన్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మంత్రి ఎలక్షన్ల కోసం ప్రచారం చేస్తుంటే ఒక వీధిలో ఇంట్లో నుంచి ఒక ముసలమ్మ బయటికి వచ్చి మంత్రి ప్రచారం చేస్తుంటే అందరి విలేకరుల ముందు ప్రచారం చేస్తున్న మంత్రికి మీరు పెంచుతామని చెప్పిన పింఛన్స్ హామీలు ఎక్కడ అని తనని అడిగినప్పుడు మంత్రి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడ తను చెప్తుంటే వింటున్నాడు. ఆ ముసలమ్మ ఒక్క మాట అడిగినా, చాలా ప్రశ్నలు అడిగినా ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది, డబ్బులు ఇంకా ఎప్పుడు పెంచుతారని అడిగినా ఏమీ సమాధానం చెప్పట్లేదు. మంత్రి ప్రభుత్వం చాలా చేసింది అని చెప్తున్నాడు కానీ ముసలమ్మ మాత్రం ఏమీ చేయలేదని చెబుతుంది. ఆసరా పింఛన్స్ పెంచుతామని చెప్పి 4,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని తనకు తన ముఖం మీదనే చెప్పేసింది. ఇంకా ఎప్పుడు పెంచుతారు? అక్కడ నుంచి తను తిరిగి వెళ్ళిపోయాడు, ఏమీ సమాధానం చెప్పకుండానే. ప్రభుత్వానికి ఎక్కడికి వెళ్ళినా ఇదే పింఛన్స్ పైన చాలామంది ప్రజలు అడుగుతున్నారు, ఇంకా ఎప్పుడు పెంచుతారని. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, చిన్న ఛానల్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్.